నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం వేసవి కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు ఎంత నీరు తాగాలి అనే విషయాన్ని చర్చించబోతున్నాం. ఎంత నీరు తాగాలి అనే ప్రశ్న ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగి మనసులో ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో డాక్టర్ గారు 1 లీటర్ నీరు తాగమని చెప్పారు. ఆ 1 లీటర్ నీరు ఇప్పుడు వేసవిలో కూడా సరిపోతుందా? మే నుంచి జూన్ నెలలో కూడా? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీ శరీరానికి అవసరమైన నీటి పరిమాణం వాతావరణం ప్రకారం, మీరు చేసే పనుల ప్రకారం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నీరు ఎక్కువగా తాగితే మనకు ఊపిరితిత్తులు వస్తాయి. కాళ్లలో ఊబకాయం వస్తే మనం పడుకున్నప్పుడు అది ఛాతీలోకి చేరుతుంది, ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో మనకు ఊపిరి పీల్చడంలో ఇబ్బంది కలుగుతుంది. మనము నీరు తక్కువగా తాగితే, అవసరానికి తక్కువగా తాగితే క్రియాటినిన్ శరీరం నుండి బయటకు పోదు. ఎందుకంటే మూత్రం సరిగ్గా తయారవడం లేదు. మూత్రం ద్వారా క్రియాటినిన్ బయటకు పోకపోతే శరీరంలో తయారవుతున్న క్రియాటినిన్ రక్తంలో చేరిపోతుంది. మీ రిపోర్టుల్లో క్రియాటినిన్ స్థాయి పెరిగినట్టు చూపిస్తుంది. కిడ్నీ ఇంకా ఎక్కువగా దెబ్బతింటుంది. అంటే నీరు తాగినా చనిపోతాం, తాగకపోయినా చనిపోతాం. అయితే మన శరీరానికి సరైన పరిమాణంలో నీరు ఇవ్వడానికి సరైన విధానం ఏమిటి? కాబట్టి మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం రాబోతుంది. మన శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. అందువల్ల మీరు నీటిని ఎలా తాగాలి? వేసవి అయినా చలికాలం అయినా అది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన సెన్సర్లు ఉన్నాయి. అవి మీకు శరీరంలో నీటి కొరత ఉందని చెబుతాయి. అవే మీ పెదవులు, మీ గొంతు. మీ పెదవులు ఎండిపోతున్నాయా? గొంతు ఎండిపోతుందా? అంటే మీ శరీరంలో నీటి కొరత ఉంది అన్నమాట. కానీ ఇప్పుడు మీరు చూడాల్సింది మీ కాళ్లలో వాపు ఉందా లేదా అనేది. మీ కాళ్లలో వాపు ఉంటే అంటే మీ శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా చేరిపోయింది. దాన్ని కిడ్నీలు బయటకు పంపలేకపోతున్నాయి. అలాంటి రోగుల్లో మనం నీటిని ఎక్కువగా కడుపులోకి పోయకుండా జాగ్రత్త పడాలి. ఎంత నీరు తాగితే అంతే అది శరీరంలో చేరిపోతూ ఉంటుంది. కాబట్టి మనం నీరు తాగాల్సింది నా పెదవులు, గొంతు తడిగా ఉండేంత వరకు మాత్రమే. నీరు మన శరీరంలో చేరిపోకుండా చూడాలి. అందుకే మనం ఏం చేస్తామంటే ఒకసారి అరకప్పు అంటే సుమారు 50 ml నీరు మాత్రమే తాగుతాం. ఇప్పుడు 50 ml అంటే చాలా తక్కువే కదా. అయితే మళ్ళీ 50 ml తాగాలంటే కనీసం 10 నుంచి 15 నిమిషాలు లేదా 20 నిమిషాల గ్యాప్ ఇవ్వాలి. 20 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ 50 ml నీరు తాగవచ్చు. మీకు దాహం ఉంటే మాత్రమే. మీకు దాహం లేకపోతే మీరు నీరు తాగాల్సిన అవసరం లేదు. అలా చేస్తే శరీరంలో వాపు ఉన్న రోగులకు, కాళ్లలో వాపు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు కొద్దిగా కొద్దిగా నీరు తాగుతుంటారు, కానీ బయటకు ఎక్కువగా వదులుతారు. అందువల్ల వాపు కూడా తగ్గిపోతుంది. నేను 1 లీటర్ నీరు తాగితే 1 లీటర్ మూత్రం వదిలితే వాపు ఎక్కడా నిలబడదు. ఎంత నీరు తాగామో అంతే బయటకు వెళ్ళిపోతుంది. కానీ ముందే చేరిన నీరు మాత్రం బయటకు వెళ్ళలేదు. అందువల్ల మనం తక్కువ తాగి ఎక్కువగా బయటకు వదిలితే మన వాపు తగ్గిపోవాలి. ఇందులో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే ఆహారంలో ఉప్పు తక్కువగా వాడాలి. అలాగే మీ రిపోర్టుల్లో థైరాయిడ్ను తప్పకుండా చెక్ చేయాలి. రక్తంలో ప్రోటీన్ స్థాయిని కూడా చెక్ చేయాలి. మీ శరీరంలో ప్రోటీన్ స్థాయి తక్కువగా ఉంటే ప్రోటీన్ పూర్తిగా నిండే వరకు వాపు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. ప్రోటీన్ను పూర్తిగా పొందడానికి మీ ఆకలిని, మీ భోజనాన్ని రాక్షసంలా పెంచుకోవాలి. అంటే మీరు రోజులో 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు బాగా తినగలిగితే ప్రోటీన్ మన శరీరానికి సరిపడా చేరుతుంది. మన శరీరంలో తక్కువగా ఉన్న ప్రోటీన్ నెమ్మదిగా నిండడం మొదలవుతుంది. ఇప్పుడు ఎవరి కాళ్లలో ఉబ్బరం లేని పేషెంట్లకు, అంటే వారి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా లేని వారికి, వారు తాగాల్సిన నీరు 1 కప్పు మాత్రమే. అంటే 100 మిల్లీలీటర్లు. మీరు 100 మిల్లీలీటర్ల నీరు తాగారు. తర్వాత రెండవ కప్పు నీరు 10 నుంచి 15 నిమిషాల తర్వాత మాత్రమే తాగాలి. ఎందుకు? ఎందుకంటే ఆ 10-15 నిమిషాల్లో మనం ఏమి చేస్తామో, మనము తాగిన నీరు శోషించబడుతూ మన మూత్రాశయానికి చేరుకుంటుంది. మరియు మనం ప్రతి అరగంటకు మూత్రం పోవడానికి వెళ్తాము. దాంతో ఏమవుతుందంటే నీరు మన శరీరంలోకి వెళ్తున్నా అది కూడిపోదు. అది కూడిపోకపోతే ఉబ్బరం రాదు. ఉబ్బరం రాకపోతే మన పని సజావుగా సాగుతుంది. ఎందుకంటే కొద్ది కొద్దిగా నీరు మన శరీరంలోకి వెళ్తూ, మూత్రం తయారవుతూ, అందులో క్రియాటినిన్ కలిసిపోతూ, యూరియా కలిసిపోతూ బయటకు వెళ్తున్నాయి. కాబట్టి క్రియాటినిన్ పెరగడం అనే సమస్య కూడా మనకు కనిపించదు. కాబట్టి మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీ సెన్సర్లను అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారం మీరు అరకప్పు లేదా 1 కప్పు నీటిని ఎంచుకోవాలి. అంటే ఒకసారిగా ఎంత నీరు తాగాలో నిర్ణయించుకోవాలి. రెండింటి మధ్యలో 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ తీసుకుని రెండో కప్పు తాగవచ్చు. అది కూడా మీకు దాహం అనిపిస్తే మాత్రమే. మీకు దాహం లేకపోతే అదనంగా నీరు తాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎక్కువగా తాగితే శరీరంలో ఉబ్బరం వస్తుంది. తక్కువ తాగితే మూత్రం తక్కువగా తయారవుతుంది. క్రియాటినిన్ మీ రిపోర్టుల్లో పెరుగుతుంది. కాబట్టి ఈ తేడాను అర్థం చేసుకోండి.
అందువల్ల ఎవరో మీకు 1 లీటర్ నీరు తాగాలి లేదా 2.5 లీటర్లు తాగాలి అని సలహా ఇస్తే మీరు అలా చేసిన తర్వాత మీ రిపోర్టులను తప్పకుండా చూడండి. తక్కువ నీరు తాగడం వల్ల మీ క్రియాటినిన్ స్థాయి పెరుగుతుందేమో అని చూసుకోండి. అందువల్ల మీరు నీటిని తక్కువగా తాగుతున్నట్లయితే క్రియాటినిన్ స్థాయి పెరుగుతుంటే ఇది ఏ కారణం వల్ల జరుగుతుందో మీరు అర్థం చేసుకుంటారు. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయినా మీకు ఇంకా ఏదైనా అడగాలనిపిస్తే, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా స్వాగతం. వెళ్లే ముందు మీరు కొన్ని కిడ్నీ ఫెయిల్యూర్ రోగులను